క్రమశిక్షణ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని ఏఎస్ కంప్యూటర్ సాఫ్ట్ స్కిల్ ఆధ్వర్యంలో వేసవి కాలంలో శిక్షణ పొంది ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికేట్ ప్రదాన ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరై విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. అదేవిధంగా యువత ద్విచక్ర వాహనాలు, కార్లు నడిపే ప్రయాణంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు. ఆ ట్రాఫిక్ నియమాల నిబంధనల కోసం మీకు పుస్తకాలను అందజేస్తామని, ఆ పుస్తకాలు చదివిన తర్వాత మీరు లైసెన్స్ పొంది వాహనాలను పొంది ఉండవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ కంప్యూటర్ నిర్వాహకులు పద్మనాభరెడ్డి, రిటైర్డ్ టీచర్ ఉపాధ్యాయులు వీరభద్రప్ప మరియు రిటైర్డ్ టీచర్ నర్సిరెడ్డి, ప్రొఫెసర్ పద్మనాభరెడ్డి, డాక్టర్ ఆఫ్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. చెందాలంటే డెవలప్మెంట్ ఏం చేయాలంటే ఒక కోరిక కావాలి. అవునా? మీరు ఇక్కడికి వచ్చినారంటే కోరిక ఉంటేనే వచ్చింది. మీరు కంప్యూటర్ నేర్చుకోవాలనే కోరిక ఉంటేనే ఇక్కడ వచ్చింది. మీరు సినిమాకి వెళ్ళాలంటే సినిమా చూడాలనే కోరిక ఉంటే దానికి కొన్ని వనరులు కూడా రిసోర్సెస్ కావాలి. సినిమా ఎక్కడ అవుతుంది, టికెట్లు దొరుకుతాయా లేవా, దానికి టికెట్ ధర ఎంత, అవన్నీ మీరంతా సమాచారాన్ని సేకరిస్తారు. డబ్బులు అడుగుతుంది. ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తారు. ఎంత జరిగినప్పుడే మీరు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారు. ఎంత నిద్ర వస్తుంది. అవునా కదా? ఏదైనా కోరిక ఉండాలి. కోరిక ఉంటేనే అయిపోతుందా? కోరిక కోరుకోవడం కాదు, కోరిక బలంగా ఉండాలి. దాన్ని సాధించుకోవాలనే తపన ఉండాలి. దానికి కృషి చేయాలి. కృషి ఎలా చేయాలంటే కసితో చేయాలి. ఊరికే కాదు, కసితో చేయాలి. కసి కృషి కలిస్తేనే విజయం. అవునా? బర్నింగ్ డిజైర్ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? మామూలు డిజైర్. బర్నింగ్ డిజైర్ అంటే ఒక మంట మండే లాంటి డిజైర్ కావాలి. నేను ఇక్కడ ఉన్నాను చేయండి, హైదరాబాద్కి 120 కిలోమీటర్లు అవుతా తూర్పు దిక్కులో ఒక చిన్న పల్లెటూరు. నేను చదువుకునే టైంలో మా ఊళ్ళో కరెంట్ కూడా లేదు. కిరోసిన్ దీపం కూడా ముందు పెట్టుకుని చదువుకున్నాను. నేను 7th వచ్చేది. అప్పుడే దీపం గట్టిగా పెద్దగా వెలిగిస్తే అంతా మసంటుంది. దీపం గుడి తెలుసా మీకు? దీపం గుడి చూసారా? అప్పుడు పుస్తకం దీపం గుడి ముందు పెట్టుకొని చదువుకోవాలి. దూరం పెట్టుకుంటే అక్షరాలు వెళ్ళిపోతుంది. దగ్గరికి ఉంది ఏమంటుంది? నెత్తిగా. అవునా? అట్లా వాన పడితే 5-6 కిలోమీటర్ల దూరంలో స్కూల్ ఉంటుంది. వాన పడితే ఇప్పుడుంటే గొడుగులు, వేరుకూరులు ఉంటాయి. గ్రూప్ 1 కోసం నేను ప్రిపేర్ అయ్యాను, బాగా చదివాను. అది రాలేదు. ఇది అనుకోకుండా రాశాను, జస్ట్ ఊరికి క్యాజువల్గా రాశాను. ఇది మంచి ర్యాంక్ వచ్చి పాస్ అయ్యాను. మన ఏం నేను పెద్దగా అంటే ఇంకో హయ్యర్ లెవెల్ ఎగ్జామ్కి నేను టార్గెట్ పెట్టాను కాబట్టి నాకు ఇది సులభంగా వచ్చింది. మీరు కూడా ఉన్నతంగా మీరు ఏం పెట్టుకొని మీరు దానికోసం మీరు చేస్తే ఏదైనా సాధిస్తారు. అవునా కదా? రేపటి నుంచి నేను ఈసారి చెప్తాను, దానికి నేను కూడా ఏర్పాటు చేస్తాను. మీ అందరికి ఎంతమంది ఉన్నారో అన్ని పుస్తకాలు పంపిస్తాను. ఓకే? 4-wheeler డ్రైవింగ్ ఎలా చేయాలి, కారు ఎలా నడపాలని బుక్ పంపిస్తాను. సార్ వీళ్ళందరికీ 1 month అందరికీ బుక్స్ చదివి ట్రైనింగ్ ఇవ్వండి. ఓకే? 1 month మీకు అందరికీ 4-wheel కార్ డ్రైవింగ్ ఎలా అనేది మీకు అందరికీ
సార్ చెప్తారు. 1 month తర్వాత మీరు అందరూ డ్రైవింగ్ చేయాలి. ఓకేనా? ఓకేనా? ఎట్లా నడుపుతారు? ఎట్లా నడుపుతారు? అందరూ సపోర్ట్ కొడితే బాగానే, పంపించేది లేదేం లేదు. చెప్తున్నాను, ముచ్చట చెప్తున్నా. కారు నడపడం ఎలా అనే పుస్తకం నేను ప్రింటింగ్ ఇస్తాను. సారు చెప్తాడు, రోజుకో లెసన్ చెప్తాడు. మీకు కారు డ్రైవింగ్ వస్తుందా? మన అందరు తరగతి సపోర్ట్ కొట్టి ఎప్పుడు వస్తుంది? మీరు కారు ఎక్కాల, డ్రైవర్ సీట్లో కూర్చోవాలి. కారు పార్ట్స్ ఏంటిది, దాంట్లో ఎక్విప్మెంట్స్ ఏముంటాయి, గేర్ ఏంటిది, క్లచ్ ఏంటిది, బ్రేక్ ఏంటిది. లైక్ చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.